ఫిట్స్ అని డ్రామా కట్ చేస్తే సీసీటీవీతో వెలుగులోకి అసలు నిజం. అదేంటంటే హైదరాబాద్ శివార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ శివార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణకు 2 కుమార్తెలు. చిన్న కుమార్తె కావ్య గతేడాది కరీంనగర్కు చెందిన కర్రు స్నేహిత్ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లైనప్పటి నుంచి అల్లుడి స్నేహితు ప్రవర్తన సరిగ్గా లేదు. ఈ క్రమంలో అత్త అరుణతో అతనికి తరచూ విభేదాలు తలెత్తాయి. దీంతో 2 గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అరుణ అల్లుడి స్నేహిత్తో కలిసి బైక్పై వెళ్తున్నారు. ప్రయాణంలో ఉండగానే ఇద్దరి మధ్య పాత విషయాలపై వాగ్వాదం మొదలైంది. కోపంతో ఊగిపోయిన స్నేహిత్ బైక్ నడుపుతూనే తన తలకున్న హెల్మెట్ను తీసి అత్త తలపై బలంగా కొట్టాడు. ఈ దాడితో ఒక్కసారిగా అదుపు తప్పిన అరుణ రన్నింగ్ బైక్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్నేహిత్ ఒక నాటకానికి తెరలేపాడు. అరుణకు ఫిట్స్ వచ్చిందని, అందుకే బైక్ పై నుంచి పడిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అరుణ మృతి చెందింది. అరుణ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. స్నేహిత్ హెల్మెట్తో దాడి చేయడం వల్లే ఆమె కింద పడిపోయినట్లు స్పష్టంగా రికార్డైంది. దీంతో పోలీసులు నిందితుడి స్నేహితును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, తల్లిని ఇలా దారుణంగా చంపడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.